హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొద్దున్నే టిఫిన్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఒక హెల్తీ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాము. వీటిని ఇలా రఫ్‌గా చాప్ చేసుకున్నామండి. వాటిని మిక్సీ జార్‌లోకి వేసేసుకుందాం. 3 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకున్నామనమాట. వాటిని వేసేసుకుందాము. నీళ్లు వేయకుండా ఇలా పల్స్ మోడ్‌లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూసారు కదా! ఈ విధంగా ఉండాలనమాట. ఉల్లిపాయలు కొంచెం మనకి ముక్కలు ముక్కలు కనపడుతూ ఉండాలి. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇంక దీనికి మనకి కూర కానీ ఏమీ అవసరం లేదండి. ఇలానే తినేయొచ్చు. దీనిలో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టిన పెసరపప్పండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇంక నీళ్ళు ఎక్కడ కూడా మనకి అవసరపడదు. నీళ్ళు యాడ్ చేసుకోవద్దు. ఉల్లిపాయల్లో ఉండే తేమకే మనకి మంచిగా కలిసిపోతుందండి పిండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చపాతీలు. ఇంక సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదు దీనికి. మనకి అలానే తినేయొచ్చు. పెరుగుతో తిన్నా గానీ చాలా బావుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టివ్వడానికి కూడా చాలా ఈజీ అయిపోతుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంకొక 2 టేబుల్ స్పూన్‌ల దాకా మనం గోధుమ పిండి వేసుకుందాము. పిండి మనకి గట్టిగా ఉన్నట్టుగా అనిపించినా కానీ, మనం చేసుకునే లోపల ఏమవుతుందంటే నీరుగా ఉంటుందండి పిండి. అందుకని ఇంకొక 2 టేబుల్ స్పూన్‌లు వేసి ఇలా గట్టిగా మనం నొక్కి కలుపుకుందాము పిండిని. చూసారు కదా! ఈ విధంగా ఉండాలనమాట కన్సిస్టెన్సీ మనకి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి నూనె వేసుకుందాము. నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నానిందనుకోండి మనకి ఇంకొంచెం పిండి లూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందనమాట. దీన్ని నేను 5 ఈక్వల్ పార్ట్స్‌గా చేశానండి. 5 చపాతీల్లాగా చేసుకోవచ్చనమాట. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని పల్చగా చేసుకుందాము పూరీలాగాను. చాలా క్విక్‌గా అయిపోతుందండి. పొద్దున్నే టిఫిన్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, లంచ్ బాక్స్‌లో పెట్టుకెళ్ళాలన్నా కానివ్వండి, పిల్లలకి పెట్టివ్వాలన్నా కానీ చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చూడండి థిక్‌నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇలానే కూడా మనం కాల్చుకోవచ్చండి. అన్నీ ఒకే రకంగా మంచిగా కనపడటానికి, షేప్‌గా ఉండడానికి ఇలా నేను ప్లేట్ పెట్టి కట్ చేశాను. టిఫిన్ బాక్స్ మూత కానీ ఏదైనా పెట్టి కట్ చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఇలా ఒకే రకంగా వస్తాయన్నమాట. తీసుకొని పక్కన పెట్టుకొని అన్నీ రెడీ అయిన తర్వాత కాల్చుకుందాము. చూసారు కదా! అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పెనం పెట్టుకుందామండి. పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి కాల్చుకుందాం. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకున్నామనుకోండి చక్కగా మనకి పచ్చిదనం లేకుండా 2 పక్కల ఈవెన్‌గా కాలుతుంది. ఇక్కడ నేను నెయ్యి వేసి కాల్చానండి. చాలా కమ్మగా ఉంటుందనమాట నెయ్యి వేసి కాల్చుకుంటే. మీరు కావాలంటే నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు పిల్లల కోసం కాబట్టి నెయ్యి వేసి కాల్చిచ్చానండి. ఇలా 2 పక్కల కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నామనుకోండి టేస్ట్ బావుంటుంది.
అంతేనండి, చక్కగా వేగిపోయింది. తీసేసుకుందాము. అన్నీ ఇలానే వేయించి తీసుకుందామండి. చూసారు కదా! చక్కగా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటుందనమాట. వేడి వేడిగా తిన్నారనుకోండి చక్కగా క్రిస్పీగా బావుంటుంది. ఆరిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీనెస్ అనేది ఉండదు. కానీ టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దాం చూడండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.